నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో మావోయిస్టుల కదలికలు, ప్రత్యేక బలగాలతో పోలీసుల కూంబింగ్. విశాఖపట్నం ఫార్మా సిటీలో భారీగా పేలుడు, భయాందోళనకు గురవుతున్న పరిసర ప్రాంత వాసులు. ఏపీలో విజృంభిస్తున్న కరోనా, పలు పట్టణాలలో లాక్డౌన్ విధిస్తున్న జిల్లా కలెక్టర్లు. మహోద్యమంలా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటిన సినీ హీరో శర్వానంద్. జగ్గంపేట మండలం రామవరం గ్రామ శివారులో భారీగా గంజాయి పట్టివేత, 625 కేజీల గంజాయి స్వాధీనం. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహోద్యమంలా కొనసాగుతోంది. రాజ్యసభ సభ్యులు సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వచ్ఛందంగా స్వీకరించి బంజారా హిల్స్లోని తన ఇంటి పక్కన పార్కులో రాజ్యసభ సభ్యులు సంతోష్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి హీరో శర్వానంద్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ, సంతోష్ అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్ని చూసి ఇన్స్పైర్ అయి మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నాను. రోజుకి మారుతున్న వాతావరణం, పెరుగుతున్న కాలుష్యంతో మనం భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే మనందరం మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి, భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించాలి అని పిలుపునిచ్చారు. అదేవిధంగా తమ ఇంటి పక్కన ఉన్న జీహెచ్ఎంసీ పార్కులో యాదాద్రి విధానంలో మొక్కలు పెంచేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపిన శర్వానంద్, ఆ పార్కును తాను దత్తత తీసుకుని అందులోని మొక్కలను రక్షించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. పార్కులో అవసరమైన వాకింగ్ ట్రాక్ను, పార్కు అభివృద్ధి కోసం కావలసిన ఏర్పాట్లను తన సొంత డబ్బులతో చేయడానికి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తన ఆహ్వానం మేరకు వచ్చిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్కు, మేయర్ బొంతు రామ్మోహన్కు, ఎమ్మెల్యే దానం నాగేందర్కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభిస్తున్నందుకు ఆనందంగా ఉందని, హీరో శర్వానంద్ స్వచ్ఛందంగా ఆ ఛాలెంజ్ను స్వీకరించి జీహెచ్ఎంసీ పార్కును దత్తత తీసుకొని అందులోని మొక్కలను రక్షించే బాధ్యత తీసుకుంటానని చెప్పడం మరింత ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. అనంతరం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నిర్మాతలు వానీల్ సుంకర, ఏకే ఎంటర్టైన్మెంట్స్, రామ్ ఆచంట, గోపి ఆచంట, 14 రీల్స్ ప్లస్, వంశీ, విక్కీ, ప్రమోద్, యువి క్రియేషన్స్, సుధాకర్ చెరుకురి, SLV సినిమాస్లకు మొక్కలు నాటాలని శర్వానంద్ ఛాలెంజ్ ఇచ్చారు. రాత్రి వేళలో సిద్దిపేట శానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ పట్టణంలో పర్యవేక్షిస్తున్న క్రమంలో శ్రీనివాస్ థియేటర్ పక్కన ఓ ఇంటి ముందు చెత్త కనబడడంపై శానిటరీ ఇన్స్పెక్టర్ ఆ ఇంటి యజమానిని బయటకు పిలిచి రోడ్డుపై వేసిన చెత్తను అతనితోటే తీయించారు. అదేవిధంగా సందీప్ లాడ్జ్ యాజమాన్యం కూడా రోడ్డుపై చెత్త వేస్తున్నారని గమనించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చెత్తను మళ్లీ అక్కడి నుంచి తీయించారు. సతీష్ను భేష్ అని మంత్రి హరీష్ రావు అభినందించారు. ఇదే స్ఫూర్తితో చెత్త రోడ్డుపై వేయకుండా అధికారులు ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. ఏ ఊరే బాబు నీదే ఊరు? లింగారెడ్డిపల్లి. ఏడ మీ ఇల్లు? లింగారెడ్డిపల్లిలో మీ ఇల్లు ఎక్కడా? దేంట్లో చేస్తాను? ఇక్కడ సందీప్ లాడ్జా? ఓనర్ పేరు ఏం పేరు? నువ్వు ఎవరు? నీకు జీతం వాళ్ళు ఇస్తారు? మేనేజర్ పేరు ఏం పేరు? రాజు. ఆ హోటల్ కూడా, ఆ లాడ్జింగ్ కూడా మీదే కదా? బాలాజీ లాడ్జ్ కాదు. నువ్వు తెలియదా? ఎందుకు వేసినావు చెత్త ఎందుకు వేసినావు? ఇంతకుముందు ఉంటే నీకోసం పెట్టింది అది? నీకోసం పెట్టింది అది? ఎత్తు మొత్తం ఎత్తు అది ఎత్తు. నువ్వు మొత్తం నీ వీడియో ఉంది బాబు. నువ్వు ఏ నుంచి వచ్చింది, ఎంత చెత్త తెచ్చింది మొత్తం వీడియో ఉంది. నువ్వు మంచి మర్యాద మొత్తం చెత్త ఎత్తు. నువ్వు ఫస్ట్ అది ఎత్తు ఫస్ట్ మొత్తం. నువ్వు
ఏమేమి తెచ్చినావు అన్నట్టు నీ వీడియో ఉంది, నువ్వు ఎంత పట్టుకొచ్చింది క్వాంటిటీ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం అడవుల్లో మావోయిస్టుల కదలికలు కలకలం రేపాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బలగాలతో కూంబింగ్ ప్రారంభించారు. పోలీసుల రాకను గమనించిన మావోయిస్టులు పారిపోయారని సమాచారం. మావోయిస్టు స్టేట్ కమిటీ మెంబర్ మైలవరపు అడెల్లు అలియాస్ భాస్కర్, ఏరియా కమిటీ మెంబర్ వర్గేష్తో పాటు మరో 3 మావోయిస్టు సభ్యులు త్రుటిలో తప్పించుకున్నారు. వారు తప్పించుకున్న ప్రాంతంలో కీలక సమాచార పత్రాలు లభ్యమయ్యాయి. విప్లవ సాహిత్యం, మావోయిస్టుల యూనిఫామ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్లు, పాలిథిన్ కార్పెట్స్ తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు. విశాఖపట్నం ఫార్మా సిటీలో భారీగా పేలుడు సంభవించింది. విశాఖ సాల్వెంట్ కంపెనీలో ఈ పేలుడు సంభవించింది. సిఈటిపి సాల్వెంట్ను రీసైల్ చేసే పరిశ్రమలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. సాల్వెంట్ స్టోర్ చేసే రియాక్టర్ ట్యాంకులో పేలుడు సంభవించింది. ప్రస్తుతం భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు ఎగిసి పడుతున్న ప్రదేశంలో ఇప్పటికీ 17 సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద స్థలానికి చాలా దూరంగా అగ్నిమాపక శకటాలు ఆగిపోయాయి. మంటల్ని అదుపు చేసేందుకు సమీపంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం వెంకటాపురం గ్రామంలో సిమెంటుకు సంబంధించి గత 6 నెలలుగా 2 కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. ఈ రోజు ఉదయం ఇంటి వద్ద ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగడంతో కొందరు గాయాల పాలయ్యారు. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి క్యారేజ్ తీసుకెళ్తున్న తాడి సుధాకర్పై మరో వర్గం దాడికి పాల్పడ్డారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జగంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబుకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు జగంపేట మండలం రామవరం గ్రామ శివారు హర్యానా రాజస్థాన్ హైవే దాబా దగ్గర నిలిచి ఉన్న ఒక ఐషర్ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఒక ప్రత్యేకమైన అర ఏర్పాటు చేసి 625 కేజీల 21 బస్తాల గంజాయిని పట్టుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న తమిళనాడుకు చెందిన పరిగి అప్పన్ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జగంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ హైవేలో ఆగి ఉన్న ఒక ఐషర్ వ్యాన్ను తనిఖీ చేయగా ఆ వ్యాన్లో ఒక సీక్రెట్గా లాకరార ఏర్పాటు చేసుకుని దాదాపు 625 కేజీల గంజాయిని 21 బస్తాల్లో అక్రమ రవాణా చేస్తున్నారని, దీని విలువ దాదాపు 90 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జగంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సురేష్ బాబు, జగంపేట ఎస్ఐటి రామకృష్ణ, కిర్లంపూడి ఎస్ఐ అప్పలరాజు, ఏఎస్ఐలు నూకరాజు సుబ్బారావు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జగంపేట సిఐ సురేష్, ఎస్ఐ రామకృష్ణకి వచ్చిన సమాచారం మేరకు మన జగంపేట శివారు కృష్ణవారం టోల్గేట్ దగ్గర మన ఇన్ఫర్మేషన్ ఒక ఐషర్ వ్యాన్ పార్క్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఓ వ్యక్తి ఉన్నారు, పడిగప్పన్, తమిళనాడు. అతన్ని టచ్లో తీసుకుని చెక్ చేస్తే ఒక ఐషర్ వ్యాన్ అది. ఐషర్ వ్యాన్లో సీక్రెట్ అర్లో దాదాపు 21 గంజాయి బస్తాలు ఉన్నాయి, దాదాపు 600 కేజీలు. దాని విలువ అతను 16 లక్షల రూపాయలు కొన్నాడని చెప్తున్నాడు.
అది బయట వేల కేజీ 15,000 చెప్పిన 90 లక్షల దాకా ఉండొచ్చు అది బయట మార్కెట్లో. ఆల్రెడీ ఈ పడియప్పన్ ఇంతకుముందు ఒకసారి పర్టికులర్లీ ఈ వ్యాన్ని అందుకే కొన్నాడు, ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గంజాయి. ఓ 400 కేజీలు పట్టుకెళ్ళి తమిళనాడులో అమ్ముకుని లాభాలు వచ్చాయని చెప్పి మరొకసారి 600 కేజీల కింద రావడం జరిగి ఇప్పుడు దొరికాడు. ఇతనికి సోర్సు మేము వెనక్కి వెళ్ళి చూస్తే బీబీపట్నం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ రోడ్లగుట్ట మండలం బీబీపట్నంలో ఒక వ్యక్తి అమ్మినట్టు తెలుస్తుంది. అతను కూడా ముద్దాయిగా చూపించడం జరిగింది. అతను దొరకలేదు, పార్టీ తిరుగుతుంది. అతను లేట్ అవుతుందనే ఉద్దేశంతో అతన్ని ఇవాళ రిమాండ్ చూపించాం. ఆ రెండో వ్యక్తి అక్బరావును కూడా మేము అరెస్ట్ చేస్తాం. ఇది ప్రొసీజర్ ప్రకారం ఈ గెస్టెడ్ ఆఫీసర్ సమక్షంలో బీడిఎస్ రిపోర్ట్ రాసుకుని ఆ బీడిఎస్ రిపోర్ట్ని ఎఫ్ఐఆర్గా చేశాం. ఈ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఆ పడియప్పని అరెస్ట్ చేస్తున్నాం, రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీని కూడా కోర్టు వారికి హ్యాండ్ చేస్తాం. ఇది ఒక వ్యసనంగా మారింది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన హైవేలో ఈ గంజాయి పట్టుకెళ్తున్నారు. గంజాయి వ్యాపారస్తులకి హెచ్చరిక. అలాగే యువతకి మరొకసారి చెప్తున్నాం, ఎందుకంటే ఈ డ్రగ్స్కి బానిస కావద్దు. పర్టికులర్లీ గంజాయి ఈ పీల్చడంలోనూ వాటిలోనూ మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కోరుతున్నాం. మీరు యువత ఇది వాడుతున్నంతకాలం డిమాండ్ ఉంటుంది. డిమాండ్ గురించి వీళ్ళు సప్లై కొరకు రకరకాల పద్ధతులు అనుసరిస్తూ ఈ విధంగా మీకు అందిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు రిజెక్ట్ చేస్తారో, మీరు ఒక మంచి నడవడికతో ఈ వ్యసనానికి దూరంగా ఉంటారో, ఈ వ్యాపారం కూడా తగ్గుతుంది. ఈ యువత రిజెక్ట్ చేస్తాం. ఏపీలో ఎన్ని కట్టడి చర్యలు చేపట్టినా కరోనాకు మాత్రం చెక్ పడడం లేదు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మళ్లీ కరోనా తన ప్రతాపం చూపుతుండటంతో అధికారులు పట్టణాలకు తాళాలు వేస్తున్నారు. పాజిటివ్ కేసులతో పాటు పెరుగుతున్న మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో జిల్లాల్లో కలెక్టర్లు లాక్డౌన్ విధించి పట్టణాలు మూసివేస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో 47 వార్డులు కట్టడిలోకి వెళ్లిపోయాయి. వివిధ జిల్లాల్లోనూ అనధికార లాక్డౌన్ అమలవుతోంది. ఒంగోలులో ఇవాల్టి నుంచి 14 రోజుల పాటు లాక్డౌన్ అమలుకు కలెక్టర్ పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా సమయంలో అన్ని బంద్ చేయనున్నారు. ఆర్టీసీ బస్సులు నగరంలోకి రాకుండా శివారుల్లోనే నిలిపివేసే ఏర్పాటు చేశారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. దీంతో పూర్తి లాక్డౌన్ విధించారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని అధికారులు కోరుతున్నారు. భాగంగా ఒక వారం రోజుల పాటు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 6 to 11 ఏదైతే మార్నింగ్ 6 AM to 11 AM ముందు పీక్ సమయంలోనే షాప్స్ ఓపెన్ చేయబడతాయి. 11 నుంచి షాప్స్ అన్ని క్లోజ్ చేయాలి, ఎక్సెప్ట్ మెడికల్, హాస్పిటల్స్ అండ్ ఈ గవర్నమెంట్ ఆఫీసెస్. తర్వాత ఈ ఏదైతే 11 తర్వాత పబ్లిక్ మూవ్మెంట్ ఉంటుందో కంప్లీట్ రిస్ట్రిక్షన్ జరిగింది. ఈ రిస్ట్రిక్షన్ సమయంలో అన్నెసెసరీ మూవ్మెంట్స్తో ఏ పబ్లిక్ కూడా రోడ్ల మీదకి రాకుండా ఇళ్లలోనే రిస్ట్రిక్షన్ ఉండాలి. ఏదైతే అన్నెసరీ మూవ్మెంట్ వ్యాలిడ్ రీజన్ లేకుండా రోడ్ల మీదకి వస్తారో ఆటోలు కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి, కార్లు కానివ్వండి, వాటిల్లో ప్రయాణించి అన్నెసెసరీగా ఎవరైనా వెళ్తే మాత్రం వెహికల్ చెక్ చేస్తాము. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం బెండపూడిలో మద్యం చోరీకి గురైంది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దుకాణంలోకి చొరబడి మద్యాన్ని చోరీ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వచ్చారా బెండపూడి 186 రిటైల్ నెంబర్ 04355. ఈ బెండపూడి బ్రాందీ షాపుకు సంబంధించింది. ఇది నేషనల్ హైవే దగ్గరగా అన్నవరం రోడ్లో ఉంది. దీనిలో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఉదయం సుమారు 2 గంటలకు ముగ్గురు ఆసాములు, ముగ్గురు వ్యక్తులు ఒక బండిపై వచ్చి ముందుగా అక్కడ వాచ్మెన్ పడుకొని ఉన్నాడు. అక్కడ మందు లిక్కర్ కోసం అడగగా ఆ వాచ్మెన్ లిక్కర్ ఏమి లేదు, షాపులన్నీ క్లోజ్ అయిపోయినాయి అనగా ముగ్గురు వెళ్ళి ఆ తాళాలు అవి పగలగొట్టి ఈ లోపల ఉన్న ఈ 3 రోజులకి సంబంధించిన క్యాష్, ఈ లెక్కర్ అమ్మంగా వచ్చిన క్యాష్ని గాడ్రేజ్ బీరువాలో సేఫ్టీ లాక్లో పెట్టున్న చిన్న బీరువాని లాకర్ని దొంగిలించుకుపోవడం, ఈ ముగ్గురు కలిసి దొంగిలించుకోవడం జరిగింది. దీంట్లో సుమారు మొత్తం కలిపి క్యాష్ ఈ 3 రోజులకు సంబంధించిన అమౌంట్ 7,52,170 రూపాయలు. దీంట్లో భాగంగా ఈ సూపర్వైజర్ గారు కేసు రాసివ్వడం జరిగింది. కేసు నమోదు చేసాం కొండంగి పోలీస్ స్టేషన్లో. అదేవిధంగా కాకినాడ నుంచి క్లూస్ టీము, అలాగే డాగ్స్ పేడ కూడా రావడం జరిగింది. ఎక్సైజ్ డిఎం గారు, అలాగే సిఐ గారు కూడా, ఎక్సైజ్ సిఐ గారు, ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే ఈ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా చూసి నిందితులను. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం పాతపట్నం మండలం పెద్దలోగిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి జనవరి మాసంలో జమ్మయ్య LSLHMగా పదవీ విరమణ పొందారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి 20 లక్షల రూపాయలు ఏరియర్స్ రావాల్సి ఉంది. సంబంధిత బిల్లును ఎస్టీఓ సురేష్ CMFSకు పంపించాలి. ఈ బిల్లు పంపించాలంటే తనకు 20,000 రూపాయల నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల 10,000 రూపాయలు చెల్లించారు. అనంతరం తనకు ఎదురవుతున్న ఇబ్బందులపై శ్రీకాకుళం అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అవినీతి అధికారిని పట్టుకోవాలని వలపన్నారు. ముందుగా 10,000 రూపాయలు చెల్లించారు. మరో 10,000 రూపాయలు చెల్లించేందుకు సురేష్ ఇంటి వద్దకు పంపించారు. నగదు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో అవినీతికి పాల్పడిన సురేష్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం కేసు దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. రిటైర్డ్ ఎంపీపీ స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి కంప్లైనెంట్ జమ్మయ్య మాస్టర్ ఈయన రిటైర్ అయిన తర్వాత పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఎర్నడ్ లీవ్, హాఫ్ పే లీవ్, అదర్ బెనిఫిట్స్ తాలూకా బిల్లులు పాతపట్నం ట్రెజరీ నుంచి CFMS వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందుకు కారణం పాతపట్నం STO చిలికాని సురేష్ గారు ఆయన్ని లంచం ఇస్తే కానీ నేను బిల్లుస్ పంపించనని చెప్పడం జరిగింది. అయితే అందుకని నేను 20,000 అడిగాను. 20,000 అడిగితే నేను ఇచ్చుకోలేను అన్నారు. అంటే ఆయన ఏమన్నారంటే ముందు 10,000 ఇవ్వండి, తర్వాత పని అయిపోయిన తర్వాత మిగతా 10,000 ఇద్దరు కానీ అన్నారు. అన్న తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన ఏసీబీ వారిని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయిన పిదప ఈరోజు STO సురేష్ గారికి అడిగితే ఇంటికి వచ్చేసి ఇచ్చేసేయండి రిమైనింగ్ మీ పని చేసినాక. ఆ కారణంగా ఈరోజు 10,000 రిమైనింగ్ 10,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వారు పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో ముద్దాయి అయినటువంటి చెలికాని సురేష్ గారిని అదుపులోకి తీసుకున్నాం. కేసు నమోదు చేసాం, దర్యాప్తు చేస్తున్నాం. పర్సంటేజీలు, లంచాలు ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. ప్రభుత్వోద్యోగి చేయాల్సిన పని
చెయ్యాలి. అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన టీచర్ ఆయన తాలూకా బెనిఫిట్స్ కోసం నువ్వు డబ్బులు ఇస్తే కానీ నేను చేయను, పని చేయను, అది చేయాల్సిన పనే బిల్స్ ప్రాసెస్ చేయడం సిఎఫ్ఎంఎస్కి. అంతేగాని రిటైర్ అయిపోయిన వాళ్ళు ఒక రిటైర్డ్ టీచర్కి వాళ్ళ ఎమల్మెంట్స్ ఏమొస్తాయి? కష్టార్జితం లీగల్గా సంపాదించింది వాళ్ళ తాలూకు డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేయడం అన్నది అది ఏసీబీ తీవ్రంగా పరిగణించి ఈరోజు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సార్ ఇంకేమైనా గుర్తించడం అంటే ఇంకేమైనా గుర్తించడం కేసు నమోదు చేసాం, అరెస్ట్ చేస్తాం, దర్యాప్తు చేస్తాం. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలంలో విద్యుత్ వైర్లపై పడి యువకుడు మృతి చెందాడు. ఉమ్మలాడ గ్రామంలో మేడపైన ఉన్న బాదంపూడి రాము అనే వ్యక్తికి ఫిట్స్ రావడంతో విద్యుత్ వైర్లపై పడి మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలం తడికెలపూడిలో కొత్తగా కట్టిన డ్రైనేజీ పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేయడంతో భారీ వర్షపు నీరు తడికెలపూడిలోని ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. అధికారులు స్పందించి నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వర్షపు నీరు ఇంటి నిండా చేరడంతో ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గంగువాడ గ్రామంలో దాదాపుగా 10 సంవత్సరాల నుండి డ్రైనేజీలు లేకపోవడంతో వీధి మధ్యలో డ్రైనేజ్ వాటర్ నిలిచిపోతోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ సమస్య ఉన్నా అధికారులు స్పందించడం లేదని, ఎన్నికలప్పుడు వచ్చి హడావిడి చేసే నేతలు ఇప్పుడు కంటి చూపు మేర కనబడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో మావోయిస్టుల కదలికలు, ప్రత్యేక బలగాలతో పోలీసుల కూంబింగ్. విశాఖపట్నం ఫార్మా సిటీలో భారీగా పేలుడు, భయాందోళనకు గురవుతున్న పరిసర ప్రాంత వాసులు. ఏపీలో విజృంభిస్తున్న కరోనా, పలు పట్టణాలలో లాక్డౌన్ విధిస్తున్న జిల్లా కలెక్టర్లు.
మహోద్యమంలా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటిన సినీ హీరో శర్వానంద్. జగ్గంపేట మండలం రామవరం గ్రామ శివారులో భారీగా గంజాయి పట్టివేత, 625 కేజీల గంజాయి స్వాధీనం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.